హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరలేదు. సారీ గైస్. బ్యాక్ టు అవర్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ మ్యాంగో ఐస్ క్రీమ్. దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పాలను తీసుకోవాలి. ఆ పాలను గరిటెతో కలుపుతూ బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు పక్కన పచ్చి పాలల్లో కస్టర్డ్ పౌడర్ అనేది మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మ్యాంగో కస్టర్డ్ పౌడర్ వేశాను, ఎందుకంటే మనం చేస్తుంది మ్యాంగో ఐస్ క్రీమ్ కాబట్టి. మీ దగ్గర మ్యాంగో ఫ్లేవర్ లేకపోతే వెనిలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆ పౌడర్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద మరిగిస్తున్న పాలు ఇలా పొంగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. గరిటెతో బాగా కలుపుకుంటూ ఉంటే క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. ఇప్పుడు కొంచెం చిక్కబడుతున్నట్టు ఉంటుంది. అలా చిక్కబడే టైంలో మనకి టేస్ట్కి సరిపడా షుగర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ షుగర్ అంతా కూడా బాగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడే బాగా క్రీమీ కన్సిస్టెన్సీ లాగా వచ్చేస్తుంది. కొంచెం చిక్కబడి దగ్గరకు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మిక్సర్ జార్లో కొన్ని జీడిపప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అది పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని మనం మరగబెట్టుకొని పక్కన పెట్టుకున్న పేస్ట్ని, క్రీమీ కన్సిస్టెన్సీ ఉంది కదా, దాన్ని కూడా దానిలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు అదంతా పేస్ట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన గార్నిషింగ్ కోసం మ్యాంగో పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసిన తర్వాత ఫ్రీజర్లో 8 to 9 అవర్స్ పెట్టుకోవాలి. 8 to 9 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ అనేది బాగా ఫ్రీజ్ అయ్యి దగ్గరకు వచ్చేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. నేను ఇక్కడ ఐస్ క్రీమ్ని 9 to 10 అవర్స్ తర్వాత ఓపెన్ చేశాను. ఇలా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.